చిరంజీవితో మోహన్ రాజా తీసిన గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ స్టైలిష్ మేకర్ అని చిరంజీవిని బాగా చూపించాడని అంతా ప్రశంసించారు. మోహన్ రాజాకు మరో అవకాశం ఇచ్చినా తప్పులేదని, ఈసారి రీమేక్ కాకుండా ఒరిజినల్ కథను ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ అప్పట్లో కోరారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కోరిక తీరేలా అనిపిస్తుంది. బీవీఎస్ రవి ఓ కథను ప్రిపేర్ చేస్తున్నాడట. ఆ కథతో మోహన్ రాజా మరోసారి చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడట. ఈ మూవీని సుస్మితా కొనిదల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ మీద నిర్మిస్తుందట. చిరంజీవి ముందుగా తన కూతురు సుష్మితకే సినిమాను చేయాలి. కళ్యాణ్ కృష్ణతో ఆ సినిమా ఉంటుందని అప్పట్లో గాసిప్ కూడా వినిపించింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ పేరు మారిపోయింది. ఇలా ఆ ప్రాజెక్ట్ మీద ఎప్పుడు ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంది. చివరకు వశిష్ఠ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. సుష్మిత నిర్మించాల్సిన ఈ చిత్రం వెనక్కి జరిగింది. ఇప్పుడు ఈ మూవీ పనులు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. చెన్నైలో స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. బీవీఎస్ రవి కథ అందిస్తున్నాడని ఈ విషయం తెలియడంతో మెగా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వద్దురా బాబు అని దండాలు పెట్టేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక మోహన్ రాజా దర్శకత్వం అంటే కొందరేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకొందరైతే దండం పెట్టేస్తున్నారు. బీవీఎస్ రవి ఇచ్చిన కథతో తీసిన థ్యాంక్ యూ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు చిరంజీవి కోసం బీవీఎస్ రవి ఎలాంటి కథను రెడీ చేస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో చిరంజీవి మధ్య వయస్కుడిగా పెళ్లైన వ్యక్తిలాగా కనిపిస్తాడని టాక్. ఇక చిరంజీవితో సుష్మిత ఏదో ప్రయోగమే చేసేట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ మధ్యలో బ్రో డాడీ రీమేక్ చేస్తున్నాడన్న టాక్ కూడా వినిపించింది. కానీ ఇంతవరకు వాటి మీద ఎలాంటి అప్డేట్స్ బయటికి రాలేదు.